వందనాలు. పరిశుద్ధ గ్రంథం అయిన నన్ను ఈ లోకంలో 1600 ఏళ్ల పాటు 40 మంది ప్రవక్తలు రాశారని బైబిల్లో ఉన్నది, చరిత్ర కూడా చెబుతున్నది. అయితే ఈ బైబిల్ అయిన నన్ను 1200 భాషలు పైచిలకు భాషలలో ముద్రించారు. ముద్రించడానికి ఒక వ్యక్తి అయితే తన జీవితాన్ని అర్పణంగా పెట్టి 2 మార్లు అచ్చు యంత్రాన్ని కోల్పోయి అగ్నికి ఆహుతైపోగా అయినా సరే తన స్వహస్తాలతో కొంత రాసి ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. అయితే కొన్ని గ్రంథాలు, అందులో ఉన్న గ్రంథాలు 1200 భాషల పైచిలుకులో రాయబడ్డాయి, ముద్రించబడ్డాయి. అలాగే మొత్తం గ్రంథం 66 పుస్తకాలు 700 పైచిలుకు భాషల్లో తర్జుమా చేయబడి అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి ఎందుకు తీసుకురాబడిందంటే ప్రతి మనిషి చదవాలి, ప్రతి మనిషి దేవుణ్ణి గుర్తించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని దగ్గరికి రావాలని కోరుతున్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఎవరు బైబిల్ ముద్రించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ జీవితాలు అర్పణంగా అయిపోయాయి, త్యాగపూరితం అయిపోయాయి. అయితే నాకు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు మాట్లాడమని. అది కూడా ఎవరితో అంటే క్రైస్తవులైన వాళ్ళతోటే. క్రైస్తవుల వలననే కొంత అవమానకరమైన విషయాలు జరుగుతున్నాయి, క్రైస్తవుల వలనే కొంత నిర్లక్ష్యమైన విషయాలు కనబడుతున్నాయి. అవి కొన్ని సందర్భాలు, సంఘటనలు ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను, చూస్తున్నాను. అవి మీకు చూపించాలని ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకా మిగిలిన సంఘటనలు ఏంటో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఈరోజు మా అబ్బాయిది అన్నప్రాసన. అంటే చిన్నప్పుడు అన్నప్రాసనప్పుడు ఎవరు ఏది పట్టుకుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అది అవుతారంటారు కదా. చూద్దాం ఈరోజు మా అబ్బాయి ఏం పట్టుకుంటాడో చూద్దాం. పాస్టర్ గారు, మాటలు ఉండే పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు ప్రైజ్లో ప్రైజ్లో కూర్చోండి పాస్టర్ గారు. మేనమాలు తిండి మా అబ్బాయిందండి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక నిమిషం ఆగండి, ఇంకా పెట్టలేదు. ఫుడ్ పెట్టాము, బంగారం పెట్టాము, ఇంకా పెన్ను బుక్ పెట్టాము. ఇంకేమన్నా ఉన్నాయా రే? ఇంకేమన్నా ఉన్నాయా రే? ముందు డబ్బులు పెట్టండి రే, ముందు అసలు డబ్బులు పెట్టుకుని ఏంది మీరు అసలు రే? ముందు అది ఇంపార్టెంట్. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా అరే బైబిల్ ఎదురా రే, బైబిల్ పాస్ గారు బైబిల్ ఏంటి అది ఇప్పుడు తేండి. అబ్బాయిందండి రమ్మా. ఇదిగో ముందు రాకూడదు. అదే వెనక్కి ఇదిగో నేను ఏడు చెప్తే ఆడికి వచ్చి పట్టుకోసా. రా ముందు రమ్మా, ఇటు ముందు ఫుడ్ అమ్మా, ఫుడ్ వదిలే. మళ్ళీ నల్లగా వదిలే మెల్లగా ఇట్రా మెల్లగా పట్టుకో. ఇది బంగారం పట్టుకోమ్మా, బంగారం పట్టుకోమ్మా. బుక్ పట్టుకో. మన వంశంలోనే లేదు అసలు. వద్దులే. అరే ఇది మెయిన్, ఇది పట్టుకో. ఇది మెయిన్ రే, ఇది అసలు పట్టుకో.
ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఇది కూడా తీసుకోవా? సరే, ఓ సరిపోయింది పో. బైబుల్ తీసుకున్నాడుగా, స్తోత్రం. పాస్టర్ గారు, మా వాడు బైబుల్ పట్టుకున్నాడండి. మీ అబ్బాయి వీళ్ళపైతే పట్టుకున్నాడు అమ్మా. పెద్ద సేవ కూడా అవుతాడేమో పెద్ద అయ్యాక. ఇది అమ్మా పాస్టర్ గారు తెచ్చేద్దాం. అది కూడా పాస్టర్ గారు మీ బైబుల్ మంచిదేగా విలువ సేవ అయితే. ఏమో చూద్దామండి. చూశారు కదా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నందుకు వాళ్ళ తండ్రి నవ్వలేక నవ్వుతున్నాడు. కొంచెం బాధ లోపల ఉన్నట్టుంది. చూద్దాం, పిల్లడు పెద్ద అయితే కానీ తెలియదు, చూద్దాం. చిన్నప్పుడు అన్నప్రాసన్నప్పుడు ఏదో తెలియకైతే పట్టుకున్నాను బైబిల్, కానీ ఇప్పుడైతే తెలిసే పట్టుకున్నాను. ఇది నేనైతే బైబిల్ చదివాను, దేవుడు నాతో మాట్లాడాడు, సేవ చేయాలని ఉంది. ఇంత సంతోషకరమైన విషయాన్ని నాన్నకి చెప్తాం, నానేమంటాడో సంతోషంగా ఫీల్ అవుతాడేమో, చెప్తాం దాన్ని. నాన్నగారు, ఏనా ఏమైందమ్మా? బైబిల్ చదివాను, దేవుడు నాతో మాట్లాడాడు, సేవ చేయాలని. ఏందమ్మా? దేవుడు నాతో మాట్లాడాడు, సేవ చేయాలని. నేను దేవుడు మాట్లాడా? నేను చిన్నప్పటి నుంచి నేను పెంచింది ఎందుకు? అమెరికా వెళ్ళి డాలర్లు చంపేయడానికి కదా. దేవుడు నాతో మాట్లాడాడు. అది కాదమ్మా, దేవుడు మాట్లాడాడు, బాగానే ఉంది. నేను చిన్నప్పటి నుంచి అందరూ చదివించి అమెరికా వెళ్ళి డాలర్ చంపేయొచ్చి భూములు కొంటంటే నువ్వేంది దేవుడు మాట్లాడాడు ఏంది అంటావు? నువ్వు అదంతా కాదు. సేవ సరే, దేవుడు మాట్లాడతారులే, కానీ నీకు చిన్నప్పుడు ఈ బైబిల్ ఇచ్చి తప్పు చేసినట్టున్నాను నేను. వెళ్ళి నువ్వు చదువుకొని డాలర్ చంపేయాలి. మనం అసలు చాలా మాట్లాడి పెట్టా, మా కొడుకు సంపాదిస్తాడు అన్ని కొనేస్తామని చెప్పా. కాబట్టి నువ్వు వెళ్ళి బాగా చదువుకో సరేనా? వెళ్ళి చదువుకో. దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే నాకు కూడా చెప్పు సరేనా? వెళ్ళు. చూశారు కదా, తన కుమారుడు సేవకుడు అవుతాడని చెప్తే సంపాదన విషయంలో కొంచెం ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆ మాటలు చెప్పాడేమో. కానీ ఇంకోసారి ఈ బైబిల్ కూడా తన ఉద్దేశం సంపాదన మీద ఉన్నట్టుంది, కుమారుడు ఎలా ఉండాలనేది. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ చూద్దాం. ఆరాధనలో ఎలా నడుస్తుంటారో విశ్వాసులు, బైబిల్ విషయంలో ఎలాగా ప్రవర్తిస్తుంటారో చూద్దాం. ఇవి కూడా ఎవరో బైబిల్ మర్చిపోయారు. చూద్దాం ఎవరు మర్చిపోయారు ఏంటో. నాకు ఇది ఒక డ్యూటీ అయిపోయింది. సరళ అంట, మరి ఫోన్ చేద్దాం సరళకి. ఎవరో కాల్ చేస్తున్నారు, అన్నోన్ నెంబర్. హలో, హలో అమ్మా సరళ. హలో, ఎవరివయ్యా నువ్వు? అమ్మ అని పిలుస్తున్నావు? అమ్మా సరళ నేను. అరే మళ్ళీ అమ్మ అంటావు? అమ్మా సరళ నేను పాస్టర్ అమ్మా. అయ్యో పాస్టర్ గారు మీరా? చూసి చాలా కాలం అయిందండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అదేనమ్మా, ఇందాక నాతో ప్రే చేయించుకున్నావుగా. అయ్యో ఆ పాస్టర్ గారా? నేను వేరే అని అనుకున్నానండి. ఆ పాస్టర్ అంటే ఎవరమ్మా? అయ్యో ఏం లేదండి, ఏం లేదు. ఏంటి విషయం కాల్ చేశారు? ఏం లేదమ్మా, నువ్వు చర్చిలో బైబిల్ మర్చిపోయావు, ఎప్పుడు తీసుకుంటావు? అయ్యో బైబిల్ మర్చిపోయానా? భోజనాల హడావుల్లో మర్చిపోయినట్టున్నానండి. వచ్చే వారం తీసుకుంటా, ఆడే పెట్టేయండి. సరేలే అమ్మా, నా దగ్గర పెడతాను. నెక్స్ట్ వీక్ తెచ్చుకో, నెక్స్ట్ వీక్ మర్చిపోకుండా. తీసుకుంటానండి, నెక్స్ట్ వీక్ తీసుకుంటా. చూశారు కదా, బైబిల్ నెక్స్ట్ వీక్ తీసుకుంటానంటే మరి ఆ వారం రోజుల పాటు ఏం చేస్తుందో తను, బైబిల్ చదువుతుందో ఎలా చదువుతుందో తెలియదు. మరి ఇంకొన్ని ఇన్సిడెంట్స్ చూద్దాం, ఆరాధనలో ఎలా ప్రవర్తిస్తుంటారో.
ఇప్పుడు మనం అందరము మన బైబిల్ చేతిలో పెట్టుకుంటే మనము ఆరాధక్రమంలో ముందుకెళ్దాము. ఇది మన బైబిల్ రెండంచుల గ్రంథము, అపరంజి వల్లే అంటే పరిశుద్ధ గ్రంథము. మరి బైబిల్ని ఎవరెవరు తీసుకొచ్చారో చూద్దాం. బాబు, నువ్వేదో ప్రత్యేకంగా కనిపిస్తున్నావు. బైబిల్ బదులు ఫోన్ పట్టుకున్నావు ఎందుకని? ఫోన్ బైబిలేనండి, ఇది కూడా. ఇందులో బైబిల్ యాప్ ఉంది, తెలీదా? బైబిల్ కాకుండా ఇంకేం లేవా? ఓ చాలా ఉన్నాయి. యూట్యూబ్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, సాంగ్స్ ఉన్నాయా? అవి లేకపోతే ఎలా? మూవీస్ ఉన్నాయా? ఇంకా అవి లేకపోతే ఎలా ఉంటాం? ఉన్నాయి. అవన్నీ దించేసి బైబిల్ ఒకటి ఎత్తు. అలా అది ఎలా కుదిరిద్దండి? మరి ఇది ఎలా కుదురుద్ది? మరి బైబిల్ తెచ్చుకోనప్పుడు పక్కన ఉన్న వాళ్ళ బైబిల్ అన్న పట్టుకోవాలి, వాళ్ళతో పాటు సవాసంలో ఉండాలి. మరి ఇంకొంతమంది చూద్దాం ఎలా ఉన్నారో. కొంతమంది పట్టుకున్నారు, ఒకళ్ళు అయితే మొబైల్ పట్టుకున్నారు, ఇంకొకళ్ళు అయితే అసలు పట్టుకొనే లేదు. బాబు, నీ సంగతి ఏంటి బాబు? అసలు బైబిల్ తెచ్చావా లేదా? చేతులు ఎత్తావు. అందరూ ఎత్తారు కదా, ఏదో గుట్టేట్లో అంటే బైబిల్ ముఖ్యం కాదా? ఉండాలండి. కాకపోతే మొన్న ఎక్కడో పెట్టాను, అది గుర్తు రావట్లేదు నాకు ఎక్కడ పెట్టానో. అది చూడాలి, వెతకాలి. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఓ బైబిల్ లేదమ్మా. మా పాస్టర్ గారు భలే తెచ్చారు పాస్టర్ గారు టయానికి. బైబిల్ నాదే పాస్టర్ గారు. ఎక్కడ దొరికింది మీకు? చర్చిలో పెట్టావమ్మా నువ్వు. అవునా? అరే నేను ఇల్లు అంతా ఎదుగుతున్నాను, ఇది ఇక్కడ ఉందా? అరే రే రే, థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ దీంట్లో డబ్బులు పెట్టి ఉన్నాయో లేవో చూద్దాం. ఇంకా వారం రోజు ఏం చేస్తావమ్మా బైబిల్ చదువుకుంటా నువ్వు? లేదు పాస్టర్ గారు, మా కొడుకు బైబిల్ తీసి చదువుకున్నాను. ఇంతకీ డబ్బులు ఉన్నాయో నేనేమో బిల్లు వస్తున్నాడు. ఉన్నాయిలే, స్తోత్రం. ఓకే. మరి ఇలా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు మన మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని విలువైనదిగా, అపరంజి కంటే విలువైనదిగా, బంగారం కంటే వెండి బంగారు నాణ్యముల కంటే విలువైనదిగా ఎంచే వాళ్ళు ఎంతమందో మనం పరీక్షించుకోవాలి. మరికొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూద్దాం. ఇంకా బైబిల్ని ఎలా యూజ్ చేస్తారో. మరి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ని నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో ఎన్నో విషయాలు మనకి నిగూఢమై ఉన్నాయి, అవి తెలియని విషయాలే. కానీ వాటిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడిని అనుకరించకపోతే బైబిల్ మాటలు అర్థం కావు. మన క్రైస్తవులు అయి ఉండి పరిశుద్ధాత్మను పొంది కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇలా నిర్లక్ష్యంగా ఉంటే దేవుని కార్యం ఎలా జరుగుతుంది, అన్ని జనులు ఎలా కార్యం జరుగుతుంది, అది కూడా ఆలోచించుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఎవరో నిర్లక్ష్యంగా ఉండి బైబిల్ని మనం నిర్లక్ష్యంగా చూసి మన జీవితాలను పాడు చేసుకోకూడదు. బైబిల్ని విలువైనదిగా, మన ప్రాణం కంటే విలువైనదిగా చూడాలని ఈ ఉద్దేశంతో మీ మధ్యకు వచ్చాను. నా బాధను వ్యక్తం చేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అర్థమైందండి బైబిల్లో బాధ ఏందో? అర్థమైనా క్లాప్స్ కొట్రా. ఎంతమంది వచ్చింది స్కిట్?